కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఆయన రూపం మారిపోయింది, రంగు మారిపోయింది, జుట్టు కలర్ మారిపోయింది. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. అసలు వల్లభనేని వంశీనేనా ఇతను, లేదంటే వల్లభనేని వంశీ వాళ్ళేమైనా ఫాదరా అన్నట్లుగా మొత్తం మారిపోయింది. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా, జుట్లో తగులుకున్నావు నాకు. ఈ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ మనం 50% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో చూడడం అనేది జరుగుతుంది. ఏంటాది గారు ఎంత పని జరిగింది, మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఈ పదవి ఇది నాకు మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందినా వామిటింగ్ వస్తుంది. ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉంటుందా? పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది అంటే ప్రతి స్త్రీ కడుపుతో ఉండగా దాల్చగానే కొన్ని వాంతులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వామిటింగ్ కూడా అయింది. అది వాడే ఉద్దేశంతో అన్నాడు అంటే మనిషి చాలా ధైర్యంగా ఉన్నాడండి. అబ్బా మళ్ళీ వచ్చాడు. ఈ కేసులు, ఈ గాడిద గుడ్డు ఇవన్నీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అమ్మ బతుకులు కొట్ట, మీరు ఒక మనుషులు పశువులు. అతను తన తప్పు తెలుసుకొని జడ్జి గారు ముందుకెళ్ళి స్వయంగా వాలంటరీగా నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు చేసిన కుట్ర తప్ప దీంట్లో దేర్ ఇస్ నో మ్యాటర్ మెటీరియల్ మెటల్ అట్ ఆల్. అన్ని అబద్ధాలు, ఇదంతా కట్టు కథలు. ఇది కేవలం వంశీని ఎలా అయినా జైల్లో పెట్టడం కోసం. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఆషామాషి మనిషి కాదు, చట్టం క్షుణ్ణంగా తెలిసిన మనిషి. వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చమెత్తుకునే వాళ్ళ ఉన్నారు. నేను చేసిన తప్పు, ఇది తప్పుడు కేసు, ఈ పరిస్థితుల్లో నేను సంతకం చేశానని చెప్పాడు. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. సత్యవర్ధన్ అనే అబ్బాయికి వంశీకి ఏమీ సంబంధం లేదు. అవును, వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటుసారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. అతను కూడా అద్భుతంగా రియాక్ట్ అవుతాడు. ఇవన్నీ కోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం. ఏది జరిగినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. అసలు కేసు ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు అన్నది ఏం చెప్పలేదు. ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ దీన్ని? ఇవన్నీ వంశీ కూడా ఏమో కొత్తాడు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. సత్యవర్ధన్ అనే అతను ఒక తప్పుడు కేసు పెట్టిన అబ్బాయి వంశీ మీద. ఏం చెప్తారు దీంట్లో? అంటే చాలా గందరగోళం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినండి, మీరందరూ వినండి. ఇప్పటికే కూడా వంశీకి తెలియదు, ఏం చెప్పలేదు. తెలియదు ఇప్పటికి కూడా తెలియదు. వంశీకి కూడా ఇందులో ఏం జరిగింది ఏంటో కూడా పూర్తిగా తెలియదు. యాక్చువల్లీ ఐ వాస్ టెల్లింగ్ యు హావ్ ఫేస్ అండ్ వాష్. దాని అర్థం ఎఫ్ఐఆర్ చేయడం, దాని అర్థం ఏం జరిగిందో చెప్పం, దాని అర్థం నిన్ను లాకప్లో కూర్చోబెడతాం. ఇవన్నీ మంచిది కాదు. ఖచ్చితంగా పోలీసులు కొంతవరకు ప్రేక్షక పాత్ర దీంట్లో. ఏవో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ అక్కడ ఇక్కడే. ఆల్రెడీ అన్ని కేసుల్లో వంశీకి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త కేసుతో వచ్చారు. ఏనుగుల బాడీ మాత్రం పెంచావు, ఇయాలకంత బుద్ధి కూడా లేదు. ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్కి, అది రాత్రి నుంచి చూడండి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీలో చూసి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు. మీరు తాగొచ్చారు కదా, ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు, కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. నీకు ఫ్రంట్ బ్యాక్
ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు తీస్తాం. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి ఉండాలి. మరి బరి తెగించినట్టు లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే కొడుకులు ఈ ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. వంశీని కూడా దూరం నుంచి చూస్తే కిటికీలో చూస్తే ఆక్సిజన్ అయింది పెట్టి ఉన్నాయి. ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు? అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి. ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలంటున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించడం. ఇక్కడ ఏ జూమ్ ఇది? నాకు ఈ కేసులు ఈ కక్షలు మాకెందుకు ఉంటాయి సార్, మాకేం అవసరం. అప్పుడేమో సమ్మగా ఉంది, మా ఆలేపు ఉంటే నీకు స్పాట్ నేను ఎడతాగా. ఎవరి మీద లోకేష్ ఫైర్ లేదుగా అంటే అంటే అది ఏడ దొరికిర్రా ఆయనకి? వెల్కమ్ థమ్స్ అప్ బస్తీ మెస్ సవాల్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఇది కానీ సిగ్గుంటే మా వాళ్ళని వదిలేయండి. అత్తలాకుతలం అయిపోతావు. ఈ ఫైర్ ఏంటి? లోకేష్ అయితే ఫైర్ లేదు నాకే. శాతగా నీ రెండాగా ఈ లంచావుడికి లేదు. నాకు సిగ్గు శరం లేదన్నారు కదా. సిగ్గు శరం మాను మర్యాద అలాంటివి ఉండవు. అంటే చెప్పండి. నేనైతే వంశీ గారిని శుభ్రం చేయటాకే ప్రయత్నం చేస్తున్నాను. ఆటో ఇంకా తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. నువ్వు జప్పాదాల్లాగా ఇంకోసారి నువ్వు లిప్టిక్ వేసుకొని ఇట్లా జప్పా మాదిరి చూడు, మేకప్ చూడు. సో మేము ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్. తీస్తాం ఇంకోసారి. ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. జఫా మాధవి దట్ ఐ డోంట్ నో, బికాస్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. ప్రజలు ఏమన్నా ఆపదలో ఉన్నప్పుడు ఏమన్నా పెట్టారా? ఇక ఎవరు వల్లభనేని వంశీని కాపాడలేరు. వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి ఆ అందాన్ని కుళ్ళుకొని ఇదిగో లోకేష్ గారు మంచి పని చేశారు. లేదు మేము ఇంకా వైసీపీలోనే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తామంటే స్వామి శరణమయ్యప్ప. నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అన్న ప్రచారం కూడా నడుస్తాం. వంశీ ఉంటాడో వెళ్తాడో గుడ్ బై చెప్తాడో ఏమవుతాడో తెలియదు కాబట్టి నా మీద నీకు అభిమానం పోలేదురా. రాజకీయాలకి గుడ్ బై వంశీ చెప్పబోతా ఉన్నారు. టీవీలు అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది. అడ్డంగా నరికేద్దు నా కొడుకుని యాటను నరుకునేట కొద్దిగా స్టేబుల్ అవుతుంది. అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి. మూసుకుచ్చారా పూల సొక్క. నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుండేది కదా. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడ. భయా ఎవరు ఎవరు తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. నీ గుద్దాలు రమ్మంటే రారు చూసుకున్నాం కబర్దార్ బిడా. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.